బీసీల రక్తం కళ్ళజూసి ఇప్పుడు బీసీ గలమా? జగన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. అది బీసీ గలం కాదు, బీసీలకు ఉరిపాసం. జగన్ పాలించిన 5 ఏళ్లు బీసీల పాలిట సంహారకాండ. బీసీ రక్షణ చట్టం అవసరాన్ని సృష్టించిందే జగన్ హత్యాకాండ. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాల్సిందే అనే డిమాండ్ను బీసీవీ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ మొదట ఎందుకు వినిపించారో తెలుసా? ఆనాటి జగన్ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన హత్యలు, పెట్టిన అక్రమ కేసుల వల్లే. దాన్ని మరచిపోయి ఇప్పుడు బీసీల పేరుతో డ్రామాలు మొదలు పెడుతున్నారు వైఎస్ జగన్. అనంతపురం వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలనుకుంటున్న బీసీ గలం సభలు ఒక రాజకీయ డ్రామా. 5 ఏళ్ల పాటు బీసీల గొంతు నొక్కి ఇప్పుడు గలం విప్పటం హాస్యాస్పదమని బీసీవీ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ నిప్పులు చెరిగారు. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన గత జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. గత 5 ఏళ్లు రాష్ట్రంలో సాగింది బీసీల సంక్షేమం కాదు, బీసీల సంహారకాండ. జగన్ హయాంలో బీసీలపై జరిగిన అరాచకాలు వర్ణనాతీతం. సుమారు 70 మంది బీసీ బిడ్డలు దారుణంగా హత్యకు గురయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. 15 ఏళ్ల పసివాడి నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తున్న, నడి రోడ్డుపై ఒక బీసీ నేత పీక కోసి చంపుతున్నా ఆనాడు మంత్రి పదవుల్లో ఉండి నోరు మెదపని బీసీ మంత్రులు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని సభలో ప్రసంగిస్తారు? అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ సుమారు 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించి వారిని శారీరకంగా, మానసికంగా వేధించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది. బోడే రామచంద్ర యాదవ్ 4 రోజుల నిరాహార దీక్ష ప్రభుత్వ పునాదులన్నీ కాదు, ప్రతిపక్ష వైసీపీని వణికించింది. ఆ భయం నుంచే ఈ బీసీ గలం సభ పుట్టుకొచ్చిందన్నది ముమ్మాటికి నిజం. గత 5 ఏళ్ల పాలనలో బీసీలను ఏమార్చి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఇప్పుడు సభ పేరుతో మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారు వైఎస్ జగన్. బీసీల రక్తం చిందిన నేలపై వైసీపీ నేతలు గలం ఎత్తటం అంటే వారిని మరోసారి అవమానించడమే.